హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లోని ప్రార్థన జరుగుతుంది. అందరూ కూడా వస్తున్నారని చైర్స్ అన్నీ వేసి రెడీ చేస్తున్నారండి. చూడండి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక పక్క మా చెల్లి, ఒక పక్క మా తోటికోడలు, వీళ్ళిద్దరూ కలపడి చక్కగా సర్దేస్తున్నారు. చూడండి ఇల్లంతా. మీ అమ్మ పెట్టింది. దా మిట్టు, దా దా. థ్యాంక్ యూ చెప్పమ్మా. థ్యాంక్ యూ మిట్టు. ఎవరిచ్చారు చూడు. తిను తిను. థ్యాంక్ యూ. తిను జాంకాయ తిను. గుడ్ గుడ్. One of us saved your Lord and Father. We also pray, Lord Jesus, the people who has to come also, Lord Jesus, help them, guide them to come safe, carefully, your Lord and Father, Lord Jesus. Lord Jesus. రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుములో ప్రభువుతో మాట్లాడుము. ప్రభు తిరిగి మాటలు పాప క్షమా కలువరిలో నా పాపము కూర్చి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలువరిలో నా పాపము కూర్చి సిలువకు జగదుత్పత్తి దారి జీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గము. నీ విశ్వసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణము నేల పడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను. అందుకే ప్రతి విధమైన పరిపాటులో మనం ఏ విధంగా ఉండాలన్నది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ 6వ వచనంలో దేవుని కొరకు ఆశ వ్యక్తపరుచున్నాడు ఆయన. 7వ వచనంలో క్షీణించున్న తన ఆత్మను రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహాభక్తుడు. దేవుని అందే విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో నడుచుటకు తీర్మానించుకున్నాడు. ఆయనే నా శరణం. ఇక్కడ బ్రతుకుతున్న మనమందరము నిజంగా ఆయనే నా జీవిత సౌభాగ్యము అని అనుకోగలుగుతున్నామా? దేవుని మాటల్లో ఒక మాట, గొప్ప మాట రాయబెట్టింది. ఒకవేళ సత్యమని భర్త చనిపోయాడు అనుకోండి, ఒక ప్రార్థన చేస్తాం, ప్రభువా నిన్ను సృజించిన వాడే నీకు. ఇది వైస్ వర్స. నిన్ను సృజించిన వాడే నీకు భర్త అన్నాడన్న మాట అంటే నాకు ఈ లోకములో నాకంటే ముందుగా ఉన్నవాడు నీవు నీ చేతుల కింద నన్ను సృష్టించావు, నీవే నా ముఖ్యం. నా ఫ్యామిలీ ఉంటుంది కానీ తన కుటుంబం అంతటినీ దీవించండి. నాయన ప్రభు నీకు స్తోత్రం ప్రభు, పిల్లలకి నాయన వివాహ
దీవించి వెళ్ళని నాన్న ఆశిస్తుండగా వివాహం నాయన మీ చిత్తం చొప్పునే నాయన వివాహం జరిపించండి. వీళ్ళ అందరి అవసరాలు తీర్చండి నాయన, వీళ్ళ కోరికలన్నీ తీర్చండి ప్రభువా. మీరే నాయన ఆధిపత్యం వహించండి నాయన, మీరే అధికారిగా ఉండండి నాయకుడి. పరలోకమందు ఆశీర్వాదం మా పరమ తండ్రి పాదములకు వెళ్ళని స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మా ప్రభువా, మా దేవ, మా రక్షకానికి వందనాలయ్యా. మమ్మల్ని ప్రేమించిన దేవుడివి, మా కొరకు ప్రాణం పెట్టిన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రులు చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, అవును ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువకు మా ఇళ్ళ కృప చూపించిన గొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును ప్రభా, అదిగో నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, అవును ప్రభా నాయన, మేము ధర్మశాస్త్రంలో బట్టి కాదు కానీ నాయన నీ ఉచితమైన నూతన నిబంధన రక్తం చేత నాయన మమ్మల్ని తండ్రి దేవా నాయన మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలకమైన రక్తంతో మమ్మల్ని కడిగి నాయన మా పాపం నుంచి మాకు విడుదల కలిగించి మమ్మల్ని విమోచించిన గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గృహంలో ప్రభావ ఈ మండల కాలంలో చివరి దినమందు మరి బిడ్డలతో కలిసి ఆయుధుడైన ఆయన నన్ను మా కుటుంబాన్ని కూడా అని తీసుకొచ్చినందుకే ప్రభావ మరి తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం పగులుచున్నది హృదయం తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని నలువైపులా వినపడుచున్నది కొట్టినను అనేక నిందలు మోపినను సిలువపై నలుగా కొట్టినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారి మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా నన్ను నడిపించుము కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రమలను మమ్మును నీవలె కాచుటకై నీ జీవమును ఇచ్చితివి మమ్మును నీవలె కాచుటకై నీ జీవమును ఇచ్చితివి నేలమట్టుకు తగ్గించుకొని సమర్పించితివా హరములను మమ్మును నడిపించుము కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం పగులుచున్నది హృదయం ఇది
స్టిచ్చింగ్ చేసి బాగా చేశాను.